ఎన్నికల మూడ్కు ఇంకా సమయం ఉన్నా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ మాత్రం రోజురోజుకు వేడెక్కుతోంది. అయితే ఈ పోరు ఒకే వేదికపై జరగడం లేదు. రెండు వేర్వేరు ఫీల్డ్స్లో రెండు పార్టీలు తమ బలాన్ని చూపిస్తున్నాయి. ఆన్లైన్లో బీఆర్ఎస్ దూకుడు చూపిస్తుంటే ఆఫ్లైన్లో కాంగ్రెస్ జోరు మీద ఉంది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా డిజిటల్ కంటెంట్తో ప్రభుత్వంపై అటాక్ చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి సభలు పర్యటనలు మాస్ డైలాగ్స్తో నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంతకీ ఈ రెండు సమాంతర రాజకీయ యుద్ధాల్లో పైచేయి ఎవరిది? అసలు రెండు పార్టీలు తమకు బలమైన ఫీల్డ్ను వదిలి ప్రత్యర్థి బలమైన ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళడం లేదో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ పొలిటికల్ వార్ ఇప్పుడు రెండు ట్రాకుల్లో నడుస్తోంది. ఒకటి డిజిటల్ ట్రాక్, రెండోది గ్రౌండ్ ట్రాక్. డిజిటల్ స్పేస్లో బీఆర్ఎస్ తన పాత బలాన్ని మరింత పదును పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ప్రభుత్వంపై విమర్శలు, పాలనపై ప్రశ్నలు, మంత్రులపై కౌంటర్లు, సీఎం రేవంత్ వ్యాఖ్యలకు రియాక్షన్స్, ఇలా రకరకాల కంటెంట్తో సోషల్ మీడియాను నిరంతరం యాక్టివ్గా ఉంచుతోంది. ఇక కేటీఆర్ నిర్వహించే ప్రెస్ మీట్లు మినహా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి ఆందోళనలకు కూడా దూరంగా ఉంటున్నప్పటికీ డిజిటల్ స్పేస్ను మాత్రం వదులుకోవడం లేదు. యూట్యూబ్ ఛానళ్ళు, ఎక్స్ హ్యాండిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజీలు, పార్టీ అనుకూల డిజిటల్ నెట్వర్క్, వీటి ద్వారా ప్రభుత్వంపై నిరంతర ప్రచారం కొనసాగిస్తోంది. ఒక అంశం బయటకొస్తే దానికి గంటల్లోనే సోషల్ మీడియా కౌంటర్ రావడం, ఒక ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు మొదలైతే అదే అంశాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేయడం, ఇదే బీఆర్ఎస్ డిజిటల్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. కానీ ఇదే సమయంలో బీఆర్ఎస్ మరో ఫీల్డ్లో మాత్రం అంతగా కనిపించడం లేదు. అదే గ్రౌండ్ పాలిటిక్స్. నియోజకవర్గాల వారీగా నిరసనలు, భారీ సభలు, వరుస ఆందోళనలు, ప్రజలతో నేరుగా మమేకం కావడం. ఈ విషయంలో అధికార కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్ దూకుడు తక్కువగా కనిపిస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం పూర్తిగా భిన్నంగా ఉంది. రేవంత్ రెడ్డి డిజిటల్ కంటే డైరెక్ట్ కనెక్ట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వరుస పర్యటనలు, బహిరంగ సభలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు, ఎక్కడికెళ్ళినా ప్రభుత్వ పథకాలతో పాటు రాజకీయ సందేశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంతేకాదు రేవంత్ ప్రసంగాల్లో ఇప్పుడు మాస్ పొలిటికల్ డైలాగ్స్ కీలకంగా మారుతున్నాయి. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేయడం, ప్రత్యర్థి నేతలను టార్గెట్ చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ చర్చను తన వైపు తిప్పుకోవడం, రేవంత్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో ఇది కూడా ఒక భాగంగా మారిపోయింది. అఘోరాలతో క్షుద్ర పూజలు చేయిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల రక్తాన్ని కూడా అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ నోటీసులు, కేసుల హెచ్చరికలతో స్పందిస్తోంది. అంటే కాంగ్రెస్ నేతలు గ్రౌండ్లో విసిరిన పొలిటికల్ బాంబుకు బీఆర్ఎస్ డిజిటల్ లీగల్ కౌంటర్ ఇస్తోంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన రాజకీయ లెక్క కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ నోటీసులు ఇస్తోంది, కేసులు పెడతామని హెచ్చరిస్తోంది. కానీ అదే అంశాన్ని రేవంత్ మళ్ళీ తన సభల్లో ప్రస్తావిస్తూ దాన్ని పొలిటికల్ మైలేజ్గా మార్చుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ న్యాయపరమైన కౌంటర్ ఇవ్వాలని చూస్తే రేవంత్ దాన్ని మళ్ళీ రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్కు కూడా ఒక పెద్ద బలహీనత ఉంది. అది డిజిటల్ ఫ్రంట్. తెలంగాణలో బీఆర్ఎస్కు ఉన్నంత బలమైన సమన్వయంతో పనిచేసే సోషల్ మీడియా ఎకోసిస్టమ్ కాంగ్రెస్కు లేదన్న అభిప్రాయం అయితే ఉంది. ప్రభుత్వంపై డిజిటల్లో వచ్చే ప్రతి విమర్శకు వెంటనే సమర్థవంతమైన కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా యంత్రాంగం ఇంకా బలోపేతం కావాల్సి ఉందన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే ఆ లోటును రేవంత్ తన స్టైల్లో భర్తీ చేయాలని చూస్తున్నారు. ఆన్లైన్లో ట్రెండ్ అయ్యే కంటెంట్ కోసం సోషల్ మీడియా టీంపై ఆధారపడకుండా నేరుగా సభల్లోనే వైరల్ అయ్యే స్టేట్మెంట్లు ఇవ్వడం, ప్రజల మధ్య రాజకీయ సందేశాన్ని బలంగా వినిపించడం, ఇది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం గ్రౌండ్లో ఎంత కనిపించామన్నది కాదు, ప్రజల మొబైల్ స్క్రీన్లో ఎంత కనిపిస్తున్నామన్నదే ముఖ్యమన్నట్టుగా డిజిటల్ ఫీల్డ్పై ఫోకస్ పెడుతోంది.
ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తేడాను సింపుల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాను నమ్ముకుంటే కాంగ్రెస్ బహిరంగ సభల ద్వారా ప్రజల ముందుకు వెళ్తోంది. ఇక బీఆర్ఎస్ డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజలకు చేరువవ్వాలని చూస్తుంటే కాంగ్రెస్ నేతలు మాస్ డైలాగ్స్ ద్వారా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇక కేటీఆర్ ప్రెస్ మీట్లు పెడితే రేవంత్ పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ కౌంటర్స్ ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు పొలిటికల్ అటాక్స్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఆన్లైన్ నేరేటివ్ పబ్లిసిటీ చేస్తుంటే కాంగ్రెస్ గ్రౌండ్ నేరేటివ్ చేస్తుంది. అయితే ఈ వ్యూహాల్లో అసలు ట్విస్ట్ ఏంటంటే రెండు పార్టీలు ప్రత్యర్థి బలమైన ఫీల్డ్లోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీఆర్ఎస్కు డిజిటల్లో బలం ఉంది, కాంగ్రెస్కు అధికార బలం, ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం రేవంత్ రెడ్డి మాస్ కనెక్ట్ కూడా ఉన్నాయి. అందుకే ఎవరి బలమైన మైదానంలో వాళ్ళిప్పుడు పోరాడుతున్నారు. కానీ రాజకీయాల్లో అసలు ప్రశ్న ఏంటంటే ఎవరు ఎంత కంటెంట్ తయారు చేస్తున్నారు అనేది కాదు, ఎవరు ప్రజాభిప్రాయాన్ని మార్చగలుగుతున్నారు అనేది. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం ఒకటి, ఆ ట్రెండ్ ఓటర్ మైండ్లోకి వెళ్ళడం మరొకటి. అదేవిధంగా సభకు వేల మంది రావడం ఒకటి, ఆ సభలో వినిపించిన రాజకీయ సందేశం కుటుంబాల వరకు వెళ్ళడం మరొకటి. ఈ రెండింటి మధ్య తెలంగాణ రాజకీయ భవిష్యత్తులో అసలు పోటీ ఉండబోతుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ముందు బీఆర్ఎస్ గ్రౌండ్లోకి ఎంతవరకు వస్తుంది, కాంగ్రెస్ తన డిజిటల్ వింగ్ను ఎంతవరకు బలోపేతం చేస్తుంది, రేవంత్ మాస్ పాలిటిక్స్కు బీఆర్ఎస్ ప్రత్యక్ష రాజకీయ కౌంటర్ ఇస్తుందా లేదా సోషల్ మీడియా లీగల్ కౌంటర్లకే పరిమితం అవుతుందా? అదే సమయంలో కాంగ్రెస్ డిజిటల్ స్పేస్ను నిర్లక్ష్యం గనక చేస్తే బీఆర్ఎస్కు అది మరింత పెద్ద పొలిటికల్ అడ్వాంటేజ్గా మారుతుందా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ డిజిటల్ వర్సెస్ గ్రౌండ్ వార్ రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా నేరేటివ్ ఒకవైపు, మాస్ పొలిటికల్ కనెక్ట్ మరోవైపు. ఈ రెండింటిలో ఏది ఓటర్ మైండ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుందో అదే తెలంగాణ రాజకీయాల్లో ఎవరి పై చేయిని నిర్ణయించే కీలక అంశంగా మారే అవకాశం ఉంది.